హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అమ్మకుచి లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియో ఆడవాళ్ళందరికీ అంటే ముఖ్యంగా కొద్దిగా లావుగా ఉండే వాళ్ళకి అంటే నాలాగా అనుకోండి. సో, నేను స్లిమ్ అండ్ స్మార్ట్‌గా కనిపించడం కోసం 3 టిప్స్ పాటిస్తూ ఉంటాను. అవి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి. ఇప్పుడైతే రెడ్ శారీ కట్టుకున్నాను కదా! ఇలాంటి టైప్ శారీస్ ఏంటంటే మనం ఎలా కట్టుకున్నా సరే, ఎలా ఉన్నామో అలానే ఉంటాం. సన్నగా కనిపించము, అలాగని లావుగా కూడా కనిపించము. సో, ఇప్పుడు నేను బ్లాక్ శారీ తీసుకున్నాను కదండీ! ఇలాంటి లైన్స్ కానీ, చెక్స్ టైప్స్ కానీ, లేదంటే ఫుల్ డిజైన్స్‌వి కానీ, ఫుల్ ఫ్యాన్సీ శారీస్ కానీ, ఇలాంటి శారీస్ ఏంటంటే మనం ఎక్కువగా కనిపిస్తామేమో లావుగా అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటాము. అవి ఓల్డ్ శారీస్ అవ్వనివ్వండి, లేదా కొత్తగా తీసుకోవాలనుకున్నా సరే, ఎంత ఇష్టమైనా సరే అవి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ 3 టిప్స్ పాటించండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందైతే లోపల ఫుల్ క్లౌడీ ఉందనమాట ఈరోజు క్లైమేట్. ఎంత లైటింగ్ వేసుకున్నా సరే కనిపించట్లేదు. సో, అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నాను. ఇంకా లాభం లేదని చెప్పి ఫైనల్లీ బయటికి వెళ్ళి స్టార్ట్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా ఆలస్యం లేకుండా టిప్స్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ టిప్ వచ్చేసి అసలు చెయ్యకూడదండి. అది ఏంటంటే, ఇప్పుడు నేను చూపించే విధంగా అసలు చెయ్యకండి. ఇది ఫస్ట్‌ది చేయకూడని టిప్ అనమాట. హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు టైట్‌గా అనేది అసలు ఉండకూడదు. ఎందుకంటే లావుగా కనిపిస్తాయి. అలాగే మెడలో కూడా షార్ట్‌ది వేసుకున్నాను కదండీ! షార్ట్‌ది వేసుకున్నప్పుడు ఏంటంటే, మన మొహం కూడా కొంచెం లావుగా కనిపిస్తూ ఉంటది. సో, ఈ ఈ కుచ్చిళ్ళ దగ్గర కూడా మనకు సైడ్ హిప్ దగ్గర ఏంటంటే లైన్స్ లేకుండా ప్లెయిన్‌గా ఉంటే లావుగా కనిపిస్తూ ఉంటాం ఉన్నదానికన్నా కూడా. అలాగే కింద కాళ్ళ దగ్గర కూడా కుచ్చులు చూడండి ఇలాగా నేలకు ఈడుస్తున్నట్టుగా అస్సలు ఉండకూడదనమాట. ఇది ఈ ఫస్ట్ టిప్ అనేది అసలు చెయ్యకూడని టిప్ అనమాట. ఇప్పుడు చూడండి ఈ సెకండ్ టిప్ అనేది ఈ హ్యాండ్స్ నేను కావాలని లూజ్ చేశానండి ఈ వీడియో కోసం. చూడండి 3/4 హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. బట్ ఇలా లూజ్‌గా ఉండకూడదు. టైట్‌గా ఉండాలనమాట. అలాగే పిన్ కూడా మనకి పళ్ళుకొచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టాలి. కొంచెం వెనక్కి సైడ్ పెట్టినట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది మన నెక్ షేప్ అనేది. ఇప్పుడు చూడండి టైట్ హ్యాండ్స్ చేశాక ఎంత బాగున్నాయో హ్యాండ్స్ అనేది. సో, అలాగా టైట్ హ్యాండ్స్‌గా ఉండాలనమాట. 3/4 హ్యాండ్స్ వేసుకొని టైట్ హ్యాండ్స్ వేసుకుంటే చాలా బావుంటుంది. మెడలో కూడా లాంగ్ హారం వేసుకొని కమ్మలకు కూడా బుట్టలు పెట్టుకొని ఇది ఫంక్షన్ వేస్ అయితే సూపర్ లుక్ వచ్చేస్తుంది. చేతికి కూడా ఒక చేతికి బ్యాంగిల్స్ నిండుగా వేసుకొని, ఒక చేతికి బ్రాస్లెట్ ఆర్ వాచ్ పెట్టుకొని, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లమ్ అండి. జడ వేసుకొని పూలు పెట్టుకోవచ్చు. లేదంటే నాలాగా ఎక్స్‌టెన్స్ హెయిర్ పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇదివరకు వీడియోలో కూడా ఉంది కదండీ! ఇప్పుడు సైడ్ కూడా చూడండి మనకు హిప్ దగ్గర, థైస్ దగ్గర లైన్స్ ఇలాగా వచ్చినట్లయితే మనకి సన్నగా కనిపిస్తాయన్నమాట. అలాగే వడ్డానం కూడా పెట్టినప్పుడు పొట్ట సన్నగా ఉంటుంది. ఇలా లైన్స్ వచ్చినప్పుడు థైస్ కూడా పర్ఫెక్ట్ షేప్‌లో వస్తుంది. కుచ్చులు కూడా నేలకి ఆనుకున్నట్లు కాకుండా నార్మల్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ లుక్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇది థర్డ్ టిప్పు. హాఫ్ హ్యాండ్స్ కన్నా కూడా కొంచెం పైకి ఉండాలి హ్యాండ్స్ అనేది. అప్పుడు మనకి ఇది ఫ్యాషన్ లుక్ అనమాట. అంటే ఇంతకు ముందుది టెంపుల్స్ కానీ, మ్యారేజెస్ కానీ అలాంటి అకేషన్స్‌కి బావుంటుంది. ఇదేంటంటే బర్త్‌డే పార్టీస్ అలాగే బయటికి చిల్‌గా వెళ్ళేటప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ లుక్ బావుంటుంది. హ్యాండ్స్ కూడా ఒక చేతికి ఒక సింగిల్ బ్యాంగిల్ అలాగే బ్రాస్లెట్ వేసుకున్నాను. లాంగ్‌ది ఇది నాకు సిల్వరు అలా వచ్చింది కాబట్టి శారీలో ఇలాంటి సింపుల్‌గా వేసుకొని ఆహ్, కమ్మలు కూడా ఏవైనా సరే లాంగ్‌వి పెట్టుకోవాలి. లాంగ్‌వి వేసుకున్నప్పుడు ఏంటంటే మెడలో నెక్ అనేది కొంచెం వెడల్పుగా లేకుండా పొడుగ్గా కనిపిస్తూ ఉంటదనమాట. సింగిల్ పళ్ళు అలాగే కుచ్చులు కూడా బాగా వెడల్పుగా పోసుకోవాలి. మనకు దగ్గరగా సన్నగా కాకుండా వెడల్పుగా పోసుకోవాలనమాట. చూసారు కదా 3 టిప్స్ ఎలా ఉన్నాయండి. హెయిర్ అనేది లూజ్ చేయొచ్చు. అలాగే థర్డ్ దానికి క్లిప్ కూడా పెట్టుకోవచ్చు. మీకు దేంట్లో నేను సన్నగా ఉన్నాను చూడండి. ఫస్ట్‌దైతే నాకు అంతగా నచ్చదనమాట. అది ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. సెకండ్‌ది, థర్డ్‌ది బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. మరి మీకు ఏ లుక్ నచ్చింది? అలాగే మీరు సన్నగా కనపడడం కోసం ఏవి టిప్స్ పాటిస్తారో నాకు కామెంట్‌లో చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా?